పద్దెల మనతో పాటు బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి నేత, రెడ్డి జాగృతి అధ్యక్షులు, ఈ కేసులో ప్రధాన పిటిషనర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో మాధవరెడ్డి గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని, బీసీలు అందరూ కూడా మిమ్మల్ని విలన్గా చూస్తున్నారు. వాళ్ళ నోటి దగ్గరకు వచ్చిన కూడును ఇట్లా మీరు కంచెం దాకా పెట్టిన తర్వాత దొబ్బేశారు, నోటి కాడి కూడు లాగేశారని అంటున్నారు. వాస్తవంగా బీసీలు ఎక్కడ కూడా విలన్ గా చూడట్లేదు. బీసీ నాయకులు నన్ను విలన్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు, ప్రజలకు ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి సరైనటువంటి పద్ధతిలో చేయలేదు కాబట్టి ఇది రిజర్వేషన్ నిలబడలేదని అనుకుంటున్నాను. ఎందుకంటా ఉన్నంటే పెద్ద ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఆ బీసీ వర్గాలు ఉన్నటువంటి మేధావులు, ఇతర కులాలు ఉన్నటువంటి మేధావులు, జేడి శీలం లాంటి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. ఈ రిజర్వేషన్ నిలబడయి, ఈ విధంగా అయితే రిజర్వేషన్ నిలబడి 50% రిజర్వేషన్ దాటితే ఆ యొక్క కోట్లు కొట్టేసాయని కూడా స్పష్టంగా అందరూ మాట్లాడుతూ, ఈ అందరూ మాట్లాడిన తరుణంలో ప్రజలందరూ కూడా దాన్ని వీక్షిస్తారు. ప్రజలు ఆలోచిస్తారు, అరే ఇంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, ఇన్ని టీవీ ఛానల్ మాట్లాడుతున్నారు నిలబడదని, ఇదేంది మా సంఘాలలో ఏంది నిలబడతాయని మాట్లాడుతున్నారు, అదేంది అదెట్లా. మీరు కేసు వేయకపోతే, ఫస్ట్ జీవో రాకముందు కేసు వేయకపోతే నిలబడదా అన్నది తెలియదు కదా. జీవో రాకముందే కేసు వేశారు. ఇది జీవో రాకముందు నుంచి చర్చ పెట్టారు కొంతమంది. పేపర్లో వార్తను బట్టే మీరు కేసు వేశారు. పేపర్లో రాకముందు నుంచేలే ఎప్పుడైతే 42% బీసీలకు ఇస్తున్నప్పటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు రిజర్వేషన్కి వచ్చి, ప్రభుత్వం రిజర్వేషన్కి వస్తుందని తెలిసిన తర్వాత సీరియస్ డిస్కషన్ అది. మేము పేపర్లో, న్యూస్ పేపర్లలో వచ్చిందో, టీవీలలో వచ్చిందో, ఎందుకు హైకోర్టు పోవాల్సి వచ్చిందంటే అది మా ఎత్తుగడ. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా హాలిడేస్లలోనే జీవో తెస్తుంది, హాలిడేస్ అయిపోయే వరకు ఆ యొక్క ప్రక్రియ మొత్తం క్లోజ్ చేసుకుంటుంది. అట్లా అని చెప్పి మేము ముందు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా జరిగింది. హైకోర్టు ఏమన్నది, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము వింటాము, ఒకవేళ ఫర్దర్ ప్రభుత్వం ముందు పోయినా కూడా మీ యొక్క ఏదో పిటిషన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆ రోజు ముందు మేము పోయినాం కాబట్టే మాకు రెండో రోజు నాడు అవకాశం కలిగింది. లేకపోతే హాలిడేస్లలో మాకు అవకాశం రాకపోతుండే, ఇలా ఇంత చర్చ జరగకపోతుండే, ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతుండే. ఇలా అందరూ ఆలోచించాల్సిందంటే మాధవరెడ్డి ఏదో తెలియక కాదు. ఇప్పుడు మా వైపు వాదించేటువంటి న్యాయవాదులు స్పష్టంగా తెలుసు, వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలనో, ఎట్లెట్లా చేయాలో తెలుసు. ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు, మేము మన సుప్రీంకోర్టు కూడా పోయినాం. హైకోర్టుగా సుప్రీంకోర్టు కూడా ఒక రోజు ముందు గోపాల్ రెడ్డి వేసిండు, పిటిషన్ పోయినాం. ఎందుకు పోయిండు? అది కూడా వ్యూహంలో ఒక భాగమే. ఇటువైపు హైకోర్టులో మీరు వంగ గోపాల్ రెడ్డి అనుకున్నారా? అనుకున్నారు. వాళ్ళకి వేరే లాయరు, మాకు వేరే లాయరు. అంటే కదా చర్చ జరుగుతుంది కదా, ఎవరెవరు వేస్తారు, ఎట్లెట్లా వేస్తారు, ఎట్లెట్లా డిస్కస్ చేసుకుంటాం కదా, ఎట్లా గెలవాలనేది. ఒక వీడెట్లా వేగిపోతే ఆడెట్లా గెలవాలి, ఆడెట్లా రెడ్డిస్ అంతా ఈ విషయంలో ఏకమైనారు. రెడ్డి సమాజం అంతా కూడా, సమాజం అంటే సమాజం మొత్తం ఏకమైనట్టు ఇక్కడ కనబడదు, బయట చర్చ జరగదు. కొద్దిమంది దాన్ని ఎవరైతే రెడ్డి సమాజం గురించి ఆలోచిస్తారో, హక్కుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం చర్చ చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు, ఇంకా నచ్చిన వాళ్ళు. అన్ని రాజకీయ పార్టీలు మీకు సపోర్టర్స్ ఉన్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న రెడ్డి ఉంటారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల రెడ్లకు ఇది అవసరమే కదా. బయటకు సరే ఓటు బ్యాంకు ఏం మాట్లాడుతారో మనకు తెలియదు, కానీ ఎవరైనా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలని చూడరు కదా. ఇలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ దాటొద్దని దాని గురించి మేము చర్చ చేస్తూ ఉన్నాం. ఎట్లా దాటుతుందని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ చేయాల్సినటువంటి ప్రక్రియను సంపూర్ణంగా చేయలేదు. చేయకుండా ప్రజల మధ్య ఆఘాతం సృష్టించదు, లేకపోతే ఇంకా తెగదాకా లాగుతాం మనం. ఇప్పుడు ఏంది స్పష్టంగా ఇక్కడ ఏంటంటే, సరే ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ ఉన్న బీసీ సంఘాల నాయకులు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించకుండా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, లేదు మాధవరెడ్డి పిటిషన్ ఇస్తే ఆగిపోయింది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? త్రిబుల్ టెస్ట్ చేయలేదు, ఏదైతే జనాభా లెక్కలు జరిగినాయో కానీ ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పలేదు, అది మాట్లాడతలేదు. అంటే టెక్నికల్ గా మీరు ఒక మాట అన్నారు, అన్ని రాజకీయ పార్టీల రెడ్లు సరే ఎట్లా ఉన్నా సరే బయటికి ఏ విధంగా ఉన్నా లోపల మాత్రం వేరే విధంగా ఉన్నారు, అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని. అవును, అస్తిత్వం అంటే ఎట్లా? రెడ్డిల అస్తిత్వం ఎట్లా? మాకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీలో. రాజకీయంగా గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా రెడ్లే ఉంటారు, రెడ్ల పట్ల ఉంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు అంతమంది గెలిచిరంటే ఎక్కువ శాతం మంది కూడా రెడ్లు పట్టుతోటి ఉన్నారు కాబట్టి, రెడ్లు ఐక్యత ఉన్నారు కాబట్టి అంతమంది ఎమ్మెల్యే గెలిచి. రెడ్లు గ్రామీణ ప్రాంతంలో అన్ని కులాలతో ఉంటారు, అన్ని కులాలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను అన్ని కులాల ఆదుకుంటారు కాబట్టి రెడ్లు ఎటువైపు చెప్తే అటు. ఇలా రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఓటర్ కాదు, ఆ ఇన్ఫాక్ట్ చేసి ఆ క్లాస్లో ఉన్నాడు. ఒక 100 మందిని ఇన్ఫాక్ట్ చేయగలుగుతారు ఒక రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు మన పై స్థాయిలో గెలవాలంటే కింది స్థాయిలో మనం ఉండాలని ఆలోచన చేస్తాడు. మనం ఉండాలంటే ఇలా ఓపెన్ కేటగిరీలో మనం నాన్ రిజర్వేషన్లో మనం పోటీ చేయాల్సి ఉంటుంది. ఇలా నువ్వు నాన్ రిజర్వేషన్ స్థానాలను తగ్గిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా.
ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది, కింది స్థాయిడు నా వాడు ఉంటే పట్టు ఉంటుంది, నాకు హెల్ప్ చేస్తారు, రేపు ఎన్నికలలో నిలబడేస్తాడు నా కోసం అనే ఆలోచన ఉండదా? ఇలా వేరే వాళ్ళు ఉన్నారు అనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. మన వాళ్ళు ఉంటే రెడ్డి జనాభా ఎంత ఉంటుంది తెలంగాణలో? రెడ్డి జనాభా అనేది పర్టికులర్గా ఎక్కడ కూడా